తాజా 30 రామ్ చరణ్కు చెర్రీ అనే పేరు ఎలా వచ్చింది, ఆయన బాల్యం ఎలా గడిచింది, ఆయన ఇష్టాలేమిటి, ఇవే కాకుండా రామ్ చరణ్కు సంబంధించిన మరికొన్ని విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకున్న హీరో రామ్ చరణ్. తొలి చిత్రం చిరుతతో తండ్రికి తగ్గ తనయుడవుతాడని అనిపించుకున్నాడు. రెండో సినిమా మగధీరతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరో అయ్యాడు. మెగా పవర్ స్టార్గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. రామ్ చరణ్ 1985 మార్చి 27న జన్మించాడు. ఇప్పుడు ఆయనకు 32 ఏళ్లు. రామ్ చరణ్ బాల్యాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. వేసవి కాలంలో ఎక్కువగా ఊటీ, కొడైకెనాల్ లాంటి ఏరియాల్లోనే ఉన్నాడు. ఎందుకంటే చిరంజీవి షూటింగ్లు ఎండాకాలంలో ఆ ఏరియాలోనే జరిగేవి. ఈ షూటింగ్లు చూస్తూ రామ్ చరణ్ పెరిగాడు. 2007లో రామ్ చరణ్ చిరుతతో సినీ రంగ ప్రవేశం చేశాడు. రాజమౌళి మగధీరతో రామ్ చరణ్కు అదిరిపోయే హిట్ ఇచ్చాడు. 2010లో ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ను డిసప్పాయింట్ చేసింది. 2012 జూలై 14న రామ్ చరణ్ తన ఫ్రెండ్ అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2012లో రచ్చ, 2013లో నాయక్ తుఫాన్, 2014లో ఎవడు, గోవిందుడు అందరివాడేలే, 2015లో బ్రూస్లీ, 2016లో ధృవ సినిమాల్లో రామ్ చరణ్ నటించాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150కి నిర్మాతగా వ్యవహరించాడు. రామ్ చరణ్కు చెర్రీ అనే పేరును ఆయన తండ్రి చిరంజీవి పెట్టారు. రామ్ చరణ్ అక్క ముద్దు పేరు ముని, చెల్లి ముద్దు పేరు స్వీటీ. వాళ్ళిద్దరికీ నిక్ నేమ్స్ ఉన్నప్పుడు నాకెందుకు లేవు అని రామ్ చరణ్ మారాం చేయడంతో చిరంజీవి చెర్రీ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్కు గుర్రపు స్వారీ బాగా ఇష్టం. ఆయన దగ్గర 6 గుర్రాలున్నాయి. ఎవ్రీ సండే రైడింగ్ చేస్తారు. ఆయనకి ఇష్టమైన నటి శ్రీదేవి. ఎక్కువగా అనిమల్, డిస్కవరీ ఛానల్స్ చూస్తుంటారు. తండ్రికి రాజకీయాలపై ఇష్టం ఉన్నా తనకు మాత్రం పాలిటిక్స్ పై అంతగా ఆసక్తి లేదని రామ్ చరణ్ చెప్తారు. సోషల్ మీడియాను కూడా పెద్దగా పట్టించుకోరు. గాసిప్స్, రూమర్స్ ఎన్ని వచ్చినా డోంట్ కేర్ అంటారు.